హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు లేటెస్ట్గా వచ్చే సినిమాల అప్డేట్ గురించి అయితే మాట్లాడుకుందాం భయ్య. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇప్పుడు మన ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు ఫర్దర్గా వస్తూనే ఉంటాయి. ఇక వీడియోలో అయితే ఎంటర్ అవుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనమాట, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే స్పెషల్ గబ్బర్ సింగ్ మూవీ రిలీజ్ అయితే చేస్తున్నారు. దానికి ముందు ఖుషి 2 ఇయర్స్కి అనమాట, 2 ఇయర్స్ క్రితం ఖుషి మూవీ అయితే రిలీజ్ చేశారు. అది అప్పుడనమాట ఒక కొత్త ఇంపాక్ట్ క్రియేట్ చేసి భారీ కలెక్షన్ వసూలు చేసింది. దానమాట మన మహేష్ బాబు గారి మురారి మూవీ అనమాట క్రాస్ చేసింది, రిలీజ్ అనమాట. అయితే ఆ మూవీని గ్రాస్ అవుతుందా లేదా అన్నదే క్వశ్చన్. ఎందుకంటే మురారి మూవీ భారీ కలెక్షన్ వసూలు చేసింది. అదే కాకుండా మండే, అదే కాకుండా నాని అన్న సరిపోతా శనివారం మూవీ అయితే థియేటర్లో ఆడుతుంది. అయింది ఈ మూడింటి కారణాల వల్ల దాదాపు అంత కలెక్షన్ వసూలు చేయకపోవచ్చు అని నాకైతే అనిపిస్తుంది. దాని తర్వాత ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారి ఓజిగురి, అలాగే హరిహర వీరమల్లు, ఈ 2 మూవీస్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ 2 మూవీస్ అనమాట కొద్దిగా లాస్ట్ అయి ఉన్నాయి. షూటింగ్ 10 days ఉన్నాయి. అయితే ఇవన్నమాట విజయవాడ దగ్గర అయితే షూటింగ్ అయితే ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ తొందరలోనే రావచ్చు. దాని తర్వాత మన పవన్ కళ్యాణ్ గారి భగత్ సింగ్, ఈ మూవీ కూడా జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ రావచ్చు. దాని తర్వాత ఇప్పుడు మనం ఎన్టీఆర్ అన్న దేవరా మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. దేవరా మూవీ 26 అనమాట యూఎస్ఏలో ప్రీమియర్ వేస్తున్నారు భయ్య. ఈ మూవీకి మంచి హైపే ఉంది. అయితే రిలీజ్కి ముందే అనమాట 3M క్రాస్ అవుతుందని నాకైతే అనిపిస్తుంది. ఎందుకంటే ఇండియాలో అనమాట భారీగానే ఈ మూవీని డిస్ట్రిబ్యూట్ చేయడానికి తీసుకున్నారు, అలాగే యూఎస్ఏలో కూడా తీసుకున్నారు. అయితే చూడండి, ఇది ప్రీ రిలీజ్ బిజినెస్ అనమాట 400 కోట్లు అయితే చేసింది ఈ మూవీ. అసలు ఊహించని విధంగా అయితే చేసింది. అయితే దీంట్లో మన ఎన్టీఆర్ అనే డబుల్ రోల్ కారణంగా ఈ మూవీకి మంచి హైపే ఉంది. అయితే అనమాట ఈ మూవీలో ఇక 2 సాంగ్స్ అయితే వస్తాయి భయ్య ఈ నెలలో అనమాట. అయితే డైరెక్ట్ ఈ సాంగ్స్ వచ్చినాక ట్రైలర్ అయితే రిలీజ్ చేస్తారు. టీజర్ ఏం లేదు, డైరెక్ట్ మూవీ. అయితే హైప్ ఏమాత్రం తగ్గించకుండా మూవీ అయితే తీస్తున్నారు. అయితే ఈ మూవీ మంచి టాక్ వస్తుంది, హిట్ అవుతుందని ఎంతమంది అనుకున్నారో కామెంట్ చేయండి. అల్లు అర్జున్ అన్న పుష్ప 2 మూవీ చేసిన బిజినెస్ ఇండియాలో ఏ మూవీ చేయలేదు భయ్య. అంత బిజినెస్ చేసింది. రిలీజ్కి ముందు అనమాట 950 కోట్ల బిజినెస్ చేసింది. అంటే డైరెక్టర్కి మరియు ప్రొడ్యూసర్కి అనమాట 450 కోట్లు లాభం అనమాట రిలీజ్కి అవ్వకముందే. ఒకవేళ ఈ మూవీ మంచి టాక్ వచ్చిందనుకో, ఖచ్చితంగా అనమాట బాహుబలి 2ని గ్రాస్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని నాకైతే అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే పుష్ప 2కి అలాగే సీక్వెల్ మూవీకి అనమాట మంచి హైపే ఉందని నాకైతే అనిపిస్తుంది. సుకుమార్ గారికి అలాగే అల్లు అర్జున్ గారికి మంచి ఇదే అవుతుంది. అదే కాకుండా దీని సీక్వెల్ పార్ట్ 3 కూడా ఉందంట. అయితే కేజీఎఫ్ లాగా అనమాట ఈ మూవీ ఇంకా 2-3 years తర్వాత రావచ్చు. దాని తర్వాత చిరంజీవి గారి విశ్వంబర మూవీకి సెకండ్ హాఫ్లో వచ్చే సీన్ అనమాట 12 కోట్లు ఖర్చు చేశారంట. ఆ సీన్ అలా ఉంటుంది. మరి దాంట్లో బాగా విఎఫ్ఎక్స్ వాడారనమాట, యానిమేషన్ కూడా ఉందంట. ఇక చూడాలి మరి. అయితే చిరంజీవి గారి ఈ మూవీ డైరెక్టర్ అన్నారు, చిరంజీవి గారి టాప్ 3 మూవీలో ఈ మూవీ కూడా ఉంటుందని చెప్పారంట. అదే ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ ఏంటో నాకైతే అర్థం కాలేదు. అదే కాకుండా భయ్య, ఇప్పుడు మన నాగచైతన్య గారి తాండేల్ మూవీ ఉందిగా, ఆ మూవీలో అనమాట ఒక సాంగ్కి 900 డాన్సర్ అనమాట, వాళ్ళతో అనమాట ఈ సాంగ్ అయితే చేస్తున్నారంట. అయితే నాగచైతన్య మీద అంత ఇన్వెస్ట్ చేయడం కొద్దిగా డౌట్ అని నాకైతే అనిపిస్తుంది. అయినా సరే రిస్క్ తీసుకొని మరీ 900 డాన్సర్స్లో అనమాట ఆ సాంగ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారంట. దాని తర్వాత మన అడవిశేషన్న గూఢచారి మూవీ గుర్తుందిగా, దానికి సీక్వెల్ అయితే G2 అని వస్తుంది. అయితే గూఢచారి మూవీకి 8 కోట్లు అయితే బడ్జెట్ పెట్టారు, 25 కోట్ల లాభం అయితే వచ్చింది. ఇప్పుడు G2 అంటే గూఢచారి 2 మూవీకి అనమాట 100 కోట్ల బడ్జెట్. అడవిశేషం మీద ఇంత బడ్జెట్ పెట్టడం కష్టమే అనిపిస్తుంది, కానీ మంచి హైపే ఉంది నాకు తెలుసు అనమాట. ఎందుకంటే ఆయనకంటూ ఒక ట్రెండ్ సెట్ చేసుకున్నారు. అదే కాకుండా భయ్య, ఇప్పుడు 100 కోట్ల బడ్జెట్ అంటే మామూలు విషయం కాదు. 8 దేశాల్లో అనమాట ఈ మూవీ షూటింగ్ అయితే జరుగుతుందంట. వామ్మో, ఇప్పుడు దాకా ఈ విధంగా 8 దేశాల్లో ఏ మూవీ తీయలేదు. అయితే ఈ మూవీ అయితే తీస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్స్కి ఇప్పుడు తలనొప్పి అయితే వచ్చింది భయ్య. ఇక విషయం ఏంటంటే ఓజీ మూవీకి ఒక సాంగ్ రిలీజ్ చేయాలి, అలాగే గేమ్ చేంజర్ మూవీ కూడా ఒక సాంగ్ రిలీజ్ చేయాలి. దాని కారణంగా అతను కొద్దిగా తలనొప్పి అయితే వచ్చింది. ఎందుకంటే ఓజీ మూవీలో అనమాట ఆ గ్లిమ్స్లో వచ్చిన ఆ బీజియం మామూలుగా అయితే లేదు. ఒకవేళ రెండో సాంగ్లో అనమాట కొద్దిగా తేడా చేసిన పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అనమాట ఘోరంగా వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తారు. తర్వాత గేమ్ చేంజర్ మూవీలోంచి వచ్చిన సాంగ్ జరగని సాంగ్ అది అంత ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదు. దాని కారణంగా ఈ సాంగ్ కూడా మంచిగా రావాలి. ఈ 2 అనమాట తమన్ గారికి పెద్ద తలనొప్పి తెచ్చాయని నాకైతే అనిపిస్తుంది. ఇక బాలకృష్ణ కొడుకు నందమూరి మోక్షిత్ ఫస్ట్ మూవీ అనమాట జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ స్టార్ట్ అవ్వచ్చు. దాని తర్వాత మన భారతీయుడు 2 మూవీ ఉందిగా,
అసలు ఎంత డిజాస్టర్ అయిందంటే 172 కోట్ల బిజినెస్ చేస్తే 98 కోట్ల లాస్ అనమాట. ఇప్పుడు దాకా ఇలాంటి లాస్ మూవీ రాలేదు. అయితే గేమ్ చేంజర్ మూవీ హిట్ అవుతే కానీ అనమాట భారతీయుడు తిరిగి తీయలేరు. ఎందుకంటే ఇంత పెద్ద డైరెక్టర్ అనమాట ఈ విధంగా అయిపోయాడు భారతీయుడు 2తో అనమాట. గేమ్ చేంజర్ గట్టిగా హిట్ అవుతే కానీ ఈ మూవీకి ప్రొడ్యూసర్ చేయడానికి అనమాట ఎవరు రాలేరు. హిట్ అయితే మాత్రం పక్కాకి వస్తారు. ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.